అగ్ని పరీక్ష మొదలైనప్పటి నుండి ప్రతి కంటెస్టెంట్స్ తన 100% ఎఫర్ట్ని అయితే పెడుతున్నారు. ఈ ఎఫర్ట్స్ని ఇంకాస్త ఎక్కువ చూపించుకోవడానికి, ఆడియన్స్ నుంచి ఓట్స్ ఎక్కువ సంపాదించడానికి, జ్యూరీస్ని ఇంప్రెస్ చేయడానికి, వీటన్నింటికి మిగిలింది ఒక్కరోజు మాత్రమే. తెగింపు చేయాల్సిందే, ముగింపు వచ్చేసింది అనే కొటేషన్తో శ్రీముఖి గారు అయితే షో స్టార్ట్ చేశారు. నిన్న మొదలైన పరీక్ష ఈరోజు కూడా జరుగుతుంది అని చెప్పి నిన్నటి గేమ్లో హరీష్ గారు నాగా పైన విన్ అయ్యారు కదా. ఇప్పుడు హరీష్ గారు మళ్ళీ కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. కళ్యాణ్ను హరీష్ గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఏంటంటే ఇద్దరికి చెరొక పోల్ ఇచ్చారు. ఆ పోల్లో ఒక బాస్కెట్లో కొన్ని బాల్స్ వేసిళ్ళు. ఆ బాల్స్ వాళ్ళకి కనిపించమన్నట్టు వాళ్ళిద్దరూ హ్యాండ్ పెట్టి, ఒక హరీష్కి ఏమో గ్రీన్ కలర్, దివ్యాకి ఏమో పింక్ కలర్. ఎవరి బాల్ ఓన్లీ 1 ఛాన్స్. హ్యాండ్ పెట్టిన తర్వాత ఎవరి బాల్ వస్తే వాళ్ళు తీసుకొని అందులో వేసుకోవాలి. ఒకవేళ వేరే కలర్ హరీష్కి పింక్ కలర్ వచ్చిందనుకో తనకి నెక్స్ట్ ఛాన్స్ లేదు, మళ్ళీ దివ్య ఆడుతుంది. దివ్యకి ఒకవేళ గ్రీన్ వచ్చిందనుకో తనకి ఛాన్స్ లేదు. అట్లా దివ్యకు పింక్ కలర్ వచ్చిందనుకో నెక్స్ట్ ఛాన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లా గ్రీన్ వచ్చేదాకా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఆడిన తర్వాత పూర్తిగా ఇది లక్ బేస్ గేమ్. ఆల్రెడీ దివ్య కూడా ఒక 3 మెంబర్స్ పైన విన్ అయింది. హరీష్ 3 మెంబర్స్ పైన విన్ అయిండు. వీళ్ళిద్దరిట్లలో ఎవరికి లక్ బాగుంటుంది అని చెప్పి ఈ గేమ్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. హరీష్కు లక్ కలిసి వచ్చింది, హరీష్ విన్ అయిండు. నెక్స్ట్ మళ్ళీ హరీష్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే మన సోల్జర్ కళ్యాణ్ ఉన్నారు కదా, తనని సెలెక్ట్ చేసుకున్నాడు. తనతో గేమ్ ఏంటంటే బాటిల్ ఫ్లిప్ చేయాలి. ఈ గేమ్ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక టేబుల్ పైన ఒక బాటిల్ ఇస్తారు. ఆ బాటిల్ ఫ్లిప్ చేసినప్పుడు అది స్ట్రేట్గా పడాలి. స్ట్రేట్గా పడ్డ తర్వాత వాళ్ళకొకటి ఒక కాయిన్ ఇచ్చిళ్ళు, అది ముందుకు జరుపుకునే ఆప్షన్ ఇచ్చిళ్ళు అన్నట్టు. అట్లా ఎవరైతే ఫాస్ట్గా 6 టైమ్స్ తన కాయిన్ ముందుకు జరుపుకుంటారో వాళ్ళ గేమ్లో విన్ అన్నమాట. ఇందులో కళ్యాణ్కు లక్కు కలిసి వచ్చింది, తను విన్ అయ్యిండు. ఫాస్ట్ ఫినిషర్గా కళ్యాణ్ అయితే గేమ్ విన్ అయ్యిండు, చాలా ఫాస్ట్గా విన్ అయ్యిండు. ఇప్పుడు దివ్యాది హరీష్ది ఈ 2 రాజ్యాలు అంటే వారిని రాజ్యాలుగా శ్రీముఖి గారు అయితే చెప్పారు. అవి రెండింటిని కలిపి కళ్యాణ్కి ఇచ్చేసిండు. ఇప్పుడు కళ్యాణ్ ఇంకొకరిని కోరుకోవాలి తనతో ఛాలెంజ్ చేయడానికి. తను ఎవరిని అనుషాను కోరుకున్నాడు. అనుషాకును కళ్యాణ్కి గేమ్ ఏంటంటే 3 నీడిల్స్ ఒక టేబుల్ పైన పెట్టిళ్ళు, స్ట్రైట్గా ఒక థ్రెడ్ పెట్టిళ్ళు. ఆ థ్రెడ్ను ఎవరు ఆ థ్రెడ్ని ఫస్ట్ 3 నీడిల్స్ 3 సైజులు పెట్టిళ్ళు. ఒకటి బిగ్ సైజ్, ఒకటి మీడియం సైజ్, ఒకటి స్మాల్ సైజ్ అన్నమాట. ఎవరు ఫస్ట్ ఎక్కిస్తారో వాళ్ళు విన్ అన్నమాట. అందులో ఫస్ట్ నీడిల్కి అనుష ఎక్కించింది, కానీ తను లాస్ట్ వరకు ఎక్కించలేకపోయింది. ఫస్ట్ అయితే కళ్యాణ్ ఎక్కించిండు, కళ్యాణ్ విన్ అయ్యిండు. నెక్స్ట్ కళ్యాణ్ కల్కిని సెలెక్ట్ చేసుకున్నాడు. గేమ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక టేబుల్ పైన ఒక చిన్న హోల్స్ ఉన్నాయి. అందులో ఒక రోకి 5 బాల్స్, ఒక రోకి 5 బాల్స్, ఇట్లా నిలువు 5 బాల్స్, అడ్డం 5 బాల్స్ అన్నమాట. అట్లా పెట్టిళ్ళు. కలర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. 2 హ్యాండ్స్ ఉపయోగించి ఒక లైన్లో సేమ్ కలర్ బాల్స్ రావాలి. అట్లాంటి గేమ్ పెట్టిళ్ళు. అందులో పవన్ ఓడిపోయిండు, కల్కి గెలిచింది. అంటే ఇప్పుడు పవన్ సంపాదించిందంతా కల్కికి వెళ్తుంది. ఇప్పుడు కల్కి ఎవరిని సెలెక్ట్ చేసుకుందంటే కళ్యాణ్ గేమ్ నుండి అవుట్ అయిండు. కల్కి ఇప్పుడు గేమ్ విన్ అయింది కదా, కల్కి మళ్ళీ పవన్ను సెలెక్ట్ చేసింది. పవన్ను సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మన స్టేజ్ పైనకి ఒక సెలబ్రిటీ వచ్చిండు. తను ఎవరో కాదు, ఒక సామాన్యుడిగా ఉండి ఇప్పుడు ప్రముఖ హీరోగా ఎదిగిన సత్యదేవ్ గారు వచ్చారు. తను ఏ మూవీ ప్రమోషన్ కోసం అంటే రావ్ బహదూర్ అనే మూవీ ప్రమోషన్ కోసం తను వచ్చిండు. తను టీజర్ ప్లే చేశారు. టీజర్ చాలా బాగుంది. నవదీప్ గారు సత్యదేవ్ గురించి ఒక మాట అన్నారు, మీ గ్రాఫ్ చాలా బాగా పెరుగుతుంది, చాలా బాగుంది మీ గ్రాఫ్ అని చెప్పి నవదీప్ అయితే సత్యదేవ్ని అన్నారు. బిందు మాధవ్ గారు అన్నారు కదా, మీరు చాలా మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు, మీ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, మెయిన్లీ మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి బిందు మాధవ్ గారు కూడా అన్నారు. ఇప్పుడు మళ్ళీ మన గేమ్లోకి వెళ్ళారు. గేమ్లోకి కల్కి నెక్స్ట్ పవన్ వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఏంటంటే క్రాస్ వుడ్ పజిల్ అన్నట్టు. పజిల్ కొన్ని లెటర్స్ ఉంటాయి, మనం శ్రీముఖి గారు చెప్పిన లెటర్ని ఆ బోర్డు పైన ఎక్కడుందో మనం దాన్ని రౌండ్ చేయాలన్నమాట. అది గేమ్. అందులో పవన్ విన్ అయిండు. పవన్కి వచ్చేసి రెడ్ స్కెచ్ ఇచ్చిళ్ళు, కల్కికి వచ్చేసి బ్లూ స్కెచ్ ఇచ్చిళ్ళు. పవన్ మ్యాక్సిమం ఎక్కువ తనే రౌండ్ అప్ చేసిండు, తనే దొరకబట్టిండు. అందుకని పజిల్ గేమ్లో పవన్ విన్ అయిండు. ఈ టాస్క్ తర్వాత సత్యదేవ్ గారు అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. స్టేజ్ మీదకి వచ్చి కంటెస్టెంట్స్ నాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే చాలా ఇష్టం, అక్కడ ఉండడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఎదుర్కోవాలి, చాలా రిస్కులు ఉంటాయి, అవన్నీ తట్టుకొని అక్కడ ఉండాలి, అవన్నీ తట్టుకొని ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలామంది చాలా పొజిషన్లో ఉన్నారు, చాలా మంచి గ్రాఫ్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పి సత్యదేవ్ గారు కంటెస్టెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు మన కల్కి పవన్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే దాలియాని సెలెక్ట్ చేసుకున్నాడు గేమ్ కోసం. పవన్ దాలియా మధ్యలో గేమ్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఒక ప్యాడ్ ఇచ్చిళ్ళు.
ఆ ప్యాడ్కు చివరిలో ఒక గ్లాసు స్టిక్ చేసిళ్ళు దానికి. తన ముందు ఒక ఇద్దరిని, ఎవరెవరంటే అభిజిత్ గారు, బిందు మాధవ్ గారు వచ్చారు. అభిజిత్ ఏమో పవన్కి బాల్ త్రో చేయాలి, కల్కికి ఏమో బిందు మాధవ్ గారు త్రో చేయాలన్నమాట. ఎవరైతే త్రో చేసిన బాల్ కరెక్ట్ ప్యాడ్ మీద పట్టుకొని ఆ ప్యాడ్ నుండి సెంటర్లో ఉన్న గ్లాస్లో వేయాలి, అది టాస్క్. మొత్తం టోటల్ 15 బాల్స్ ఇచ్చిళ్ళు. ఆ 15 బాల్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళు విన్ అన్నమాట. ఇందులో పవన్ విన్ అయ్యిండు. నెక్స్ట్ టాస్క్కి వచ్చేసి పవన్ శ్రీజాను సెలెక్ట్ చేసుకున్నాడు. టాస్క్ ఏంటంటే ఒక బల్బు ఉంటుంది, ఒక బల్బు మీద 2 ఎగ్స్ ఇచ్చిళ్ళు. ఆ బల్బు మీద ఒక ఎగ్ పెట్టాలి, ఒక ఎగ్ మీద ఇంకొక ఎగ్ పెట్టాలి. ఆ ఎగ్ పెట్టి కరెక్ట్ 5 నుండి 0 వరకు కౌంట్ చేయాలి. అప్పటి వరకు ఆ ఎగ్ అట్లనే ఉండాలి, అది టాస్క్. దీన్ని పవన్ చేయలేకపోయిండు, శ్రీజ పర్ఫెక్ట్గా చేసింది. ఓన్లీ 3 సెకండ్స్లో చేసేసింది. జడ్జెస్ అందరు అవాక్కయ్యారు, అసలు సూపర్ చేసింది. శ్రీజ విన్ అయింది. నెక్స్ట్ శ్రీజ వచ్చేసి మనీష్ని తీసుకుంది. లాస్ట్ తనే ఉన్నాడుగా. వీళ్ళిద్దరి మధ్యలో గేమ్ ఏంటంటే, ఒక టేబుల్ పైన కొన్ని చిన్న చిన్న మ్యాగ్నెటిక్స్ ఉంటాయి కదా, రౌండ్ షేప్లా, స్క్వేర్ షేప్లా. ఆ మ్యాగ్నెటిక్స్ ఇచ్చి ఒక్కొక్క దూరాన పెట్టాలి. ఇప్పుడు సపోజ్కు శ్రీజ పెట్టింది అనుకో, శ్రీజకి దగ్గరలో మనీష్ పెట్టింది అనుకో, శ్రీజ పెట్టిన మ్యాగ్నెటిక్కి మనీష్ పెట్టిన మ్యాగ్నెటిక్ అతికింది అనుకో, మనీష్ అవుట్ గేమ్ నుండి. అట్లా 3 రౌండ్స్ పెట్టిళ్ళు. 3 రౌండ్స్ అనుకున్నారు, కానీ 2 రౌండ్స్లో సీరియల్గా మనీషే విన్ అయ్యిండు. అందుకోసం శ్రీజ అవుట్ అయింది. లాస్ట్కు గేమ్లో గెలిచింది ఎవరనంటే మనీష్ గేమ్లో గెలిచిండు. మనీష్ గేమ్లో గెలిచినందుకు మనీష్కి అయితే జ్యూరీస్ ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చిళ్ళు. ఓట్ అప్పీల్ తను చాలా బాగా చెప్పిండు. 3 డేస్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాడంట, బాగా చెప్పిండు. మీకు కూడా ఒకవేళ నచ్చినట్టయితే ఓట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటితో అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పూర్తయింది. అన్ని టాస్కులు పూర్తయినాయి. ఇప్పటి వరకు 13 మెంబర్ కంటెస్టెంట్స్ అయితే స్టేజ్ మీద ఉన్నారు. సండే రోజు ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారన్నది మనకి చూపిస్తారు. దీంతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష క్లోజ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.